హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను నా ఆఫ్టర్నూన్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను. జనరల్గా మధ్యాహ్నం పడుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయను. లంచ్ టైం నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మా పాపకు అన్నం తినిపిస్తున్నాను. అన్నం తినిపించే టైంలో ఏవైనా కొత్త ఆటలు, పాటలు ఇవన్నీ నేర్పిస్తాను. మేమిద్దరం ఈ టైంని చాలా ఎంజాయ్ చేస్తాము. మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాను. వీరి వీరి గుమ్మడి పండు ఆట నేర్పిస్తుంటే ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది. తన టాయ్స్ అన్నిటిని పెట్టుకొని వాటన్నిటితో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ అన్నం తినేసింది. ఇంకా నేను కూడా లంచ్ కంప్లీట్ చేసేసి తిన్న పాత్రలన్నింటినీ శుభ్రంగా వాష్ చేసి పెట్టేస్తున్నాను. వంట చేసిన తర్వాత లేదా తిన్న తర్వాత వెంటనే సింక్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేస్తాను. నేను తలస్నానం కుంకుడుగాయలతో చేస్తాను. కొంచెం కుంకుడుగాయ రసం మిగిలింది, దాన్ని ఇలా చిన్న స్ప్రే బాటిల్లో వేసి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం రసం అయితే మిగిలింది, దీన్ని కుంక్స్ క్లీన్ చేయడానికి పక్కన పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు ఏవి కంప్లీట్ అయినా వెంటనే కిచెన్ కౌంటర్ టాప్ని, సింక్ని ఖాళీ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఏ పని చేసినా ఎందుకో చేతులు కడిగే అలవాటు నాకు చాలా ఎక్కువగా ఉంది. మీలో ఎంతమందికి ఇదే అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. ముందు రోజే కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా కొబ్బరితో రెసిపీస్ చేయాలని ముందు రోజే ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. ఈ ముక్కలన్నిటిని మిక్సీ వేసి తురుముగా చేస్తున్నాను. మా పాప నిద్రపుచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మిగతా పనులు కంటిన్యూ చేస్తున్నాను. వీక్లో ఒకరోజు మాత్రము స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను, సో దట్ వీక్ అంతా నేను మళ్ళీ దాని గురించి ఆలోచించే పని ఉండదు. మా అందరి ఫేవరెట్ కోకోనట్ లడ్డు చేస్తున్నాను. ఇది ఎంత హెల్తీయో నేను మళ్ళీ ప్రత్యేకించి మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తారా, మా ఇంట్లో నేను ఖచ్చితంగా వారం రోజులకు సరిపడా చేస్తే ఖచ్చితంగా 2-3 రోజులకే బాక్స్ ఖాళీ అవుతుంది. అంత ఇష్టంగా తింటాము. నేనైతే ఇక్కడ చూపిస్తున్న కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు కొబ్బరి తురుము ఇందులో 3 కప్పులు వచ్చింది. సో దీనికి హాఫ్ అంటే 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకో హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఏం పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి తురుమును ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. ఈ లడ్డు ప్రిపేర్ అవ్వడానికి 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈలోపు ఖాళీగా ఉండకుండా మిక్సీ జార్, ఇలా చిన్న చిన్న పాత్రలన్నింటినీ కడిగేస్తున్నాను. కిచెన్లో ఉన్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేసుకుంటే తెలియకుండానే సగం పనులు కంప్లీట్ అవుతాయి. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా ఒకేసారి ఎక్కువగా బర్డన్ ఉండదు, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత కొబ్బరి అంతా బెల్లం పాకంని బాగా పీల్చుకొని దగ్గర పడుతుంది. దించే ముందు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, కొంచెం తీసుకొని ఒక చిన్న లడ్డూలాగా కట్టి చూడండి. మనకు లడ్డు కట్టడానికి వస్తుంది అంటే మనకు స్వీట్ ప్రిపేర్ అయినట్టే. ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేస్తున్నాను. చల్లగా అయ్యేలోపు ఇంకా మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను.
పాపకు ఇలా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేస్తున్నాను. లాస్ట్ టైం లడ్డు లాగా ఇస్తే తినడానికి ఇష్టపడలేదు. పడుకునే ముందు పాపకు నీకు చాక్లెట్స్ చేసిస్తాను అని చెప్తే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది చిన్నపిల్లలకి టేస్ట్ ఎంత ముఖ్యమో దాన్ని అపీలింగ్గా చేయడం కూడా అంతే ముఖ్యమని. ఇంకా నిద్ర లేవగానే ఫస్ట్ అడిగింది చాక్లెట్స్ రెడీ అయినాయా అని. తన రియాక్షన్ మీకు లాస్ట్ క్లిప్లో యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఒక 15 మినిట్స్ ఆగి డిమౌల్డ్ చేస్తే మంచి షేప్ వచ్చేస్తాయి. ఇవి వాళ్ళకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మాకు మాత్రం ఇలా లడ్డూలాగా చేస్తున్నాను. టైం అయితే సాయంత్రం 4 అవుతుంది. ఇంకా మా పాప నిద్ర లేచే టైం కూడా అయింది. ఇంకా ఉదయం వాష్ చేసిన బట్టలన్నిటినీ తీసేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంట్లోనే ఉన్న వాటితో చిన్న చిన్నగా మొక్కలు వేస్తున్నానని. అవన్నీ ఇట్లా చిన్న చిన్నగా బాగా మొలకలు వచ్చేసినాయి. షాకీ నచ్చిందా నీకు? ఎంత బాగుంది? అంత బాగుందా? ఎట్లుంది బాల్స్ షాకీ? యమ్మీయా? నచ్చిందా నీకు? ఓకే గుడ్, థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ ఇంకొంచెం ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.